ఇక నెక్స్ట్ కోటా వారిగా చూసుకుంటే దళిత్ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి మీకు 5 ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శాసనసభ నియోజకవర్గం విప్. తర్వాత లక్ష్మీకాంతరావు జుక్కల్ ఎమ్మెల్యే. తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు. చేవేళ్ల నుంచి కాల యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చారు. తర్వాత ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాదిగా. తుంగతుర్తి నుంచి మందుల సామ్మెల్ ఆయన కూడా గెలిచారు. నకిరేకల్ నుంచి వేముల వీరేశం. వీళ్ళందరూ కూడా మాదిగలకు ఒకటి కంపల్సరీ ఇవ్వాలి మంత్రివర్గంలో. దామోదర రాయనరసింహ ఉన్నారు కానీ ఉపకులం, మోచి కులం ఉపకులం. డైరెక్ట్ గా మాదిగలే 32 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మాకు అవకాశం కల్పించండి అని వాళ్ళు రేవంత్ రెడ్డి కలిసారు. రేవంత్ రెడ్డి ఏమో అధిష్టానం చెప్పండి అని. మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ మాలకి డిప్యూటీ సీఎం ఉంది బట్టి విక్రమార్క, దాసరి మాల సామాజిక వర్గం. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల ప్లస్ ఎంపీలో 2 మాలకే ఇచ్చారు. ఎవరెవరు? మన వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ ప్లస్ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. సో వీళ్ళందరూ కూడా మాలకు ఇచ్చినప్పుడు మాదిగల నుంచి డైరెక్ట్ మాదిగల నుంచి ప్రాతినిధ్యం లేదు. మాలలు ఏమంటారంటే వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, మాకు మంత్రివర్గంలో ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి. పైగా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక మిస్కమ్యూనికేషన్ చేశారు, మాలలకు అసలు మంత్రివర్గంలో చోటు లేనట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాల అయితే మాదిగా అని మల్లికార్జున ఖర్గేకి చెప్పారు కొద్దిమంది. తప్పుడు సమాచారం ఇచ్చారు ఇంటెన్షనల్ గా. మాల సామాజిక వర్గం వాళ్ళు మల్లికార్జున ఖర్గేకి మాలలకి అసలు చోటు లేదని చెప్పారు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఆల్సో మాల, కర్ణాటకలో ఆయన మాల సామాజిక వర్గం కిందకి వస్తారు. అక్కడ కూడా మాదిగ మాల సంబంధించి ఉంది. సో ఆయనకి ఏంటంటే అసలు తెలంగాణ క్యాబినెట్ లో కానీ దీనిలో అసలు మాలలకు ప్రాతినిధ్యం లేదన్నట్టు చెప్పారు. బట్టి విక్రమార్క దాసరి మాల, ఆయన డైరెక్ట్ మాల కాదు. ప్లస్ స్పీకర్ ఆల్సో మాల అని కమ్యూనికేట్ చేశారట. సో అదే విషయాన్ని వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు. రేపు మాదిగ ఎమ్మెల్యేలు 5 కూడా ఢిల్లీ వెళ్లి మాదిగలకి కూడా ప్రాతినిధ్యం లేదు, మాదిగ ఉపకులంకి ఉంది కానీ డైరెక్ట్ గా మాదిగలకు లేదు, మాకు ఇంకొకటి ఇవ్వండి. ఆల్రెడీ స్పీకర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ప్లస్ ఎంపీ టికెట్లలో కూడా మాదిగలకు ఒక్కటి కూడా దొరకలేదు కాబట్టి ఇవ్వండి అని అడుగుతారు. సో వీళ్ళు 5 అడ్డూరు లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యుల్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. వీళ్ళందరూ కూడా మాదిగలకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇక మాలల నుంచి చూస్తే వివేక్ వెంకటస్వామి పోటీలో ఉన్నారు. ఆయనకి హైకమాండ్ హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే నేను బీజేపీ నుంచి కష్టపడి ఆ సమయంలో కాంగ్రెస్ కేసీఆర్ను ఓడగొట్టాలన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. రాహుల్ గాంధీ, సునీల్ కనుమోలు, కేసీ వేణుగోపాల్ అందరూ కూడా నాకు అష్యూరెన్స్ ఇచ్చారు, నాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం కల్పించాలి అని ఆయన అడుగుతున్నారు. అయితే అక్కడే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి ఆయన ఉన్నారు. సో ఆయన ఏమంటారంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నాను, నేను బట్టి విక్రమార్క యాత్ర మొత్తం చూసుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించాలి. ఆయన పార్టీలో 2 సార్లు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మంచిర్యాల జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎవరికి లేదు కేబినెట్ లో. సో తనకు అవకాశం, సో చాలా టఫ్ ఫైట్ ఉంది కాబట్టి భరత్ ఇప్పుడు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేని వారికి పీసీసీ పదవుల్లో చోటు కల్పించి అంటే పీసీసీలో కల్పిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ప్రధాన డిమాండ్ అది, నాకు అవకాశం ఇవ్వాలి. నేను కాంగ్రెస్ లో జాయిన్ కాకపోయినా బీజేపీలో ఎంపీ గెలిచి నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడిని, ఇక్కడ నేను కేవలం కేసీఆర్ని ఓడించాలన్న ఉద్దేశంతో నేను వచ్చానండి. ఆయన వ్యతిరేకులేమో ఆయన కుటుంబంలోనే 3 పదవులు ఉన్నాయి. వంశీకి ఎంపీ పదవి ఉంది, తర్వాత వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వినోద్ కూడా ట్రై చేసుకుంటున్నారు, ఆయన కూడా తనకే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కూడా ట్రై చేసుకుంటున్నారు. సో అది మాల ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి 4 ఎమ్మెల్యేలు ఇంతకుముందే రామచంద్ర నాయక్ చెప్పారు. రామచంద్ర నాయక్ కానీ, వైరా నుంచి రామదాస్ నాయక్ గారు కానీ, దేవరకొండ నుంచి బాలు నాయక్, మహబూబాద్ లో ముల్లి నాయక్, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. లంబాడా సీతక్క ఆదివాసీ కాబట్టి లంబాడా సామాజిక వర్గం చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. అవుట్ రైట్ గా లంబాడా నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ చోట్ల గెలిచింది కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. సో రెడ్డి, లంబాడా, తర్వాత మాదిగా మాల